హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారు అందరూ? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను, ప్రభు భద్రపరిచిన కృపలో ఉన్నాను. నాతో పాటు కూడా మీరందరూ సజీవ లెక్కలో ప్రభు భద్రపరిచిన కృపలో ఉన్నారు కదా. అందును బట్టి ప్రభు నామాన్ని ఘనపరుద్దాము. ఆయన నామానికే ఘనత, ప్రభు నామానికే మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తానండి. భయపడకము, నేను నీకు శుభమవుగును గాక. ధైర్యము తెచ్చుకోము. భయపడకము, నీకు శుభమవును గాక. ధైర్యము తెచ్చుకును. ఇది కావలసిన వాగ్దానము. మరి దేవుడు ఎందుకు అనుగ్రహించాడో నాకు తెలియదు. ఇది ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానము. మరి మీకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మీరు కూడా చదివి విశ్వసించగలరు అని నేను వేడుకుంటున్నాను. భారతీ ఛానల్ డైలీ చూసేవారికి చాలా కృతజ్ఞతలు. ప్రభువు మీ కుటుంబాలని మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న వాళ్ళందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు కూడా ఆయుష్ను ఆరోగ్యమును ప్రభువు దయచేయాలని కోరుకున్నాము. వెదర్ చూసారా ఫ్రెండ్స్? ఈరోజు ఉదయంకి అప్పుడే వర్షం వచ్చి ఆగిపోయింది. 10 నిమిషాలు అవుతుంది వర్షం వచ్చి. చాలా ఫుల్గా వచ్చింది వర్షము. అది అంత ప్రభు చిత్తము. ఇంకా ఇలా నడవగలిగే వాతావరణ స్థితులు మనము ఉన్నాము. అలాంటి వాతావరణము లేని వాళ్ళు, వరదల్లో గృహాలు కొట్టుకొని పోయే వాళ్ళు, సామాన్లు, వెహికల్స్, ఇంకా ఎన్నో వస్తువులు కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. వారందరి గురించి తప్పకుండా ప్రతిరోజు మనము ప్రార్థిద్దాము. అందరికీ భారతీ ఛానల్ నుంచి షలోమ్ అండి. ప్రభు ఈ దినము మనకు సమాధానం కలగజేయను గాక. మంచి ఈ వర్షం వచ్చింది, అందుకని ఈ చెట్లు, పూలు అన్నీ చాలా అందంగా ఉన్నాయి. మన హృదయం లాగా, ప్రభు హృదయం ఎలాగో మన హృదయం లాగా చెట్టు అయినా ప్రకృతి అయినా చాలా సుందరంగా ఉంటుంది కదా. ఇది ఎందుకంటే ఈ ప్రభు నిర్మించాడు. సుందరమైనవి ఉన్నవి, సుందరం కానివి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అదంతా ప్రభు కృప. మనం ప్రేయర్ టాపిక్కి వెళ్దాం ఫ్రెండ్స్. ప్రేయర్ టాపిక్లో ఈరోజు నేను ఉన్నంత వరకు ఈ పని కాదు, నేను ఉన్నప్పుడు ఈ పని జరగదు, నేను చనిపోతేనే అవుతుందేమో, చనిపోతేనన్నా ఏదో ఒక సొల్యూషన్ వస్తుందేమో అనుకునే వారి కోసం ప్రేయర్ చేద్దాము. అలాంటి మనస్తత్వము, ప్రభు నిస్పృహతో ఎవరినైనా నింపి ఉంటే అది అలాంటి కాని పనులను యేసయ్య యేసు నామంలో జరిగించాలని అయితే మనం కోరుకుందాము.